మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా! చెప్తాను. ఏమీ లేదండి. మా ఇంట్లో వెజ్ తిని తిని బోర్ కొట్టేసినందుకు అలా బయటికెళ్ళి నాన్ వెజ్ తినిపిద్దాం మా ఆయనకి అని వెళ్ళాము. నా దగ్గర ఉన్న డ్రెస్ 100 అయితే పట్టే డ్రెస్ మాత్రం ఇదొక్కటే. పోస్ట్ పార్టమ్ మామ్స్ అయితే నా బాధను బాగా అర్థం చేసుకుంటారు. అది సరే గానీ ఇప్పుడు నా చైన్ చూడండి. ఇది చూసి ఎలా ఉందో చెప్పండి. ఇది నేను ఎవర్ లాస్టింగ్‌లో తీసుకున్నాను. నా పెళ్ళయ్యాక మా హస్బెండ్ నేమ్ నేను టాటూ వేయించుకుందాం అనుకున్నాను. బట్ దానికి పర్మిషన్ ఇవ్వనందుకు ఇన్నేళ్లకి ఈ చైన్‌తో అయినా సంతోషపడదామని ఇది చేయించుకున్నాను. ఆ పర్మిషన్ ఇవ్వంది ఇదిగో ఈ శ్రీరామచంద్రుడే. మెన్యూ మొత్తం తిరిగేశాక నా కొడుకు పెరుగన్నం ఆర్డర్ ఇచ్చాడు. పోతే పోయింది ఎదవ జీవితం. లెట్స్ లివ్, లెట్స్ ఎంజాయ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకే గుర్తొచ్చాయి ఉన్న ఖర్చులు, లేని ఖర్చులు, రాబోయే ఖర్చులు అన్నీ డిస్కస్ చేశాక బిర్యానీ కంటే ఎక్కువ మా బుర్ర హీట్ ఎక్కిపోయింది. అందుకే ఒక కూల్ డ్రింక్ తాగి 4 ఎస్థెటిక్ ఫొటోస్ దిగేసి వచ్చేసాము. సో దిస్ ఈజ్ హౌ రియల్ లైఫ్ లుక్స్ లైక్. సోషల్ మీడియా అనేది ఒక రంగుల ప్రపంచం, అలా ఎవరిది ఉండదండి. సో అది చూసి మోసపోకండి, అది చూసి మీరు కూడా ఎక్స్ట్రాగా ఖర్చులు పెట్టుకోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. చెప్పడం మర్చిపోయాను, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.